పెద్ద హమేషా అప్పుడప్పుడు సారీ ఫ్రెండ్స్ చాలా ఘోరం. ఇప్పుడు నేనున్నాను ఆన్ ద వే టు పెహల్గాం ఫ్రమ్ శ్రీనగర్. ఇప్పుడు పెహల్గాంలో ఏంటంటే చాలా స్పెషాలిటీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ సాఫ్రాన్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ పెహల్గాంలో చాలా చాలా స్పెషల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ హైవే పక్కన ఉన్న మస్టర్డ్ ప్లాంట్స్ అలాగే సాఫ్రాన్ ప్లాంట్స్ రెండింటి దగ్గరికి మనం వచ్చాము. కాకపోతే సాఫ్రాన్ ప్లాంట్స్ ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు, దానికి ఇంకా టైం ఉంది. మేబీ ఇంకో 1-2 monthsలో వస్తుందేమో సాఫ్రాన్ ప్లాంట్స్ ఫ్లవరింగ్. సో కుంకుమ పువ్వు సంగతి పక్కన పెడితే ఇక్కడైతే మస్టర్డ్ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ వచ్చింది. ఆల్రెడీ నేను చూపించాను కొన్ని మస్టర్డ్ విజువల్స్ అన్నీ కూడా, మస్టర్డ్ ప్లాంట్ ఫ్లవరింగ్ విజువల్స్ అన్నీ కూడా సోన్మార్గ్ వెళ్ళేటప్పుడు కొన్ని చూసాము. ఇక్కడైతే అలాగే ఉంది సేమ్, చాలా బాగున్నాయి. ఒక్కసారి మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను, చూడండి ఎంత అందంగా ఉన్నాయి. అసలు ఆవాల చెట్లు పువ్వులు పూస్తే ఇంత మంచిగా ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అంతేకాదు ఇక్కడ తులీప్స్ ఉన్నాయి చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. సో తులీప్ ఫ్లవర్స్, వావ్, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి చూడండి తులిప్స్. వావ్, చూడండి అసలు ఇది ఎంత బాగుందో తులిప్. నేను ఫస్ట్ యాక్చువల్గా తులిప్ అంటే ఏమో ఇక్కడ కాశ్మీరీ లాంగ్వేజ్లో రోజ్ ఫ్లవర్స్నే తులిప్స్ అంటారని అనుకున్నా, కానీ తర్వాత నాకు అర్థమైందనమాట యాక్చువల్గా తులిప్స్ అనేది కంప్లీట్లీ వేరే ఫ్లవర్. అసలు సూపర్ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు అర్థమైంది. పెహల్గాం వెళ్ళక ముందే అసలు అద్భుతమైన విజువల్స్ అయితే వచ్చినాయి, ఫెంటాస్టిక్ విజువల్స్ వచ్చినాయి. ఇక అసలు పెహల్గాం ఎట్లుంటుందో నేను విన్నదాన్ని బట్టి అయితే పెహల్గాం మొత్తం గ్రీనిష్గా అసలు రివర్స్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నా. అలాగే పెహల్గాంలో మినీ స్విట్జర్లాండ్ కూడా ఉందంట. సో ఇంకొద్ది సేపట్లో పెహల్గాం వెళ్తాం, మరి ఆ మినీ స్విట్జర్లాండ్ కథ ఏందో చూద్దాం. సో మంచిగా ఫొటోస్ దిగుతున్నాము. ఇంత లోపల ఏమైపోయిందంటే సడన్గా సిఆర్పిఎఫ్ వాళ్ళందరూ వచ్చేసి ఈ హైవే మీద నుంచి ఏదో కాన్వాయ్ వెళ్తుందని మా అందరిని అయితే పంపించడం జరిగింది. సో ఆబ్వియస్లీ కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి మేము అర్థం చేసుకొని ఇక ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా కార్లు ఎక్కేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట, వెకేట్ చేసేస్తున్నారు ఈ ప్లేస్ని. ఇప్పుడు కాశ్మీరీ కవా తాగడానికి ఒక దగ్గరికి అయితే వచ్చినాం, అది ఎట్లుంటుందో టేస్ట్ చేసి చెప్తా. బట్ అంతకంటే ముందు ఇక్కడ ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంది. అసలు పెహల్గాం సైడ్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా చాలా ఫేమస్ అనమాట. ఒక్కసారి మనం ఈ షాప్లోకి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ ఎట్లున్నాయో కనుక్కుందాం. సో ఈ డ్రై ఫ్రూట్ షాప్లోనే ఇక్కడ కవా కూడా ఉంది, కాశ్మీరీ కవా కూడా. అది కాశ్మీరీ వచ్చి కాశ్మీరీ కవా టేస్ట్ చేయకపోతే ఎట్లా, చేయాల్సిందే. భయ్యా वो ड्राई फ्रूट्स की डब्बा कितना पड़ता? ये पड़ेगा 600. कितना? 600 हाफ kg. 600 हाफ kg आ जाता. ठीक है, सब मिलके मतलब वो सब मिक्स हो जाता. आप भैया पे वहाँ पे बैठिए. हाँ, वो भैया सब कुछ दिखाएगा आपको, वहाँ पे कैप्चर कर देना. సో అక్కడ పైన ఒకటి హాఫ్ కేజీ డ్రై ఫ్రూట్స్ డబ్బా ఉంది కదా, అందులో అన్ని మిక్స్ వస్తాయి మనకు. అవి అరౌండ్ 600 పడుతుందంట మొత్తం. సో ఇది కాశ్మీర్ అనగానే మనకు గుర్తొచ్చేది కుంకుమ పువ్వు. చూడండి ఎంత మంచిగా ఉందో కుంకుమ పువ్వు, ఫ్రెష్ అసలు సూపర్ కుంకుమ పువ్వు. అండ్ ఇక కాశ్మీరీ కవా కూడా రెడీగా ఉంది. इसका स्पेशलिटी क्या है जी कश्मीरी कवा? ये कश्मीरी कहवा माना जाता है. इसमें इलायची होती है, ग्रीन टी, कैनामाइन, जंजीरबिला, सैफरन, शुगर, हर्बल सब कुछ मिलता है. कहवा जो है ना सर, ये घेरा आइटम से बनता है. घेरा आइटम इसमें ऐड होता है. हम कश्मीरी में घेरा को 11 को कह कहते हैं. సో ఈ డ్రై ఫ్రూట్స్ షాప్ అతనైతే చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు ఇక్కడ ఉన్న డ్రై ఫ్రూట్స్ గురించి, ఇంకా
ఇతని దగ్గర ఉన్న డిఫరెంట్ కశ్మీరీ ఐటమ్స్ గురించి. బట్ అదంతా మీకు ఇప్పుడు హిందీలో నేను పెడితే మీకు అర్థం కాకపోవడమో లేకపోతే మీరు బోర్ అవ్వటమో జరుగుతుంది, కాబట్టి నేను దీన్నంతా సమ్మరైజ్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కుంకుమ పువ్వులు ఏదైతే ప్లాంట్ ఉంటుందో దానికి 3 టైప్స్ పెటల్స్ వస్తాయన్నమాట. పెటల్స్ అంటే పూరేకులు. సో ఒక 6 పెటల్స్ ఏమో బ్లూ కలరు, ఇంకొక 3 ఏమో ఎల్లో కలరు, ఇంకొక 3 ఏమో రెడ్ కలర్లో ఉంటాయన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే ఆ బ్లూ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్స్ని ఎక్కువగా పాన్లో యూస్ చేస్తారంట. అలాగే ఎల్లో కలర్ పెటల్స్ని కలర్స్కి, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. ఏవైతే రెడ్ అవి కేవలం 3 మాత్రమే ఉంటాయంట. ఆ 3 కుంకుమ పువ్వు రేకులు ఉంటాయో ఆ రెడ్ మాత్రమే కుంకుమ పువ్వు తయారీకి యూజ్ చేస్తారంట. సో మీకు బయట ఈ ప్రాంతంలో దొరికే కుంకుమ పువ్వులు ఏవైతే ఉంటాయో బయట చాలా తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు. వాటిని ఏం చేస్తారంటే ఆ ఎల్లో కలర్ పెటల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని పీకి వాటిని కొంచెము కలరైజ్ ఏదో పానీలో అంటే వాటర్లో నానబెడితే కలర్ అయితే చేంజ్ అవుతుందంట, ఆరెంజ్ టైప్లో ఏదో. అలా వాటిని మోసం చేసి ఇక్కడ ప్రజలు అమ్ముతారని తను చెప్తున్నాడు. उसके बाद ये आइटम रह जाती है. ओरिजिनल केसर की पहचान ये होती है, अगर जिप पे डालेंगे ना एक पत्ती, इसमें आपको क्या होता है आगे बाद दांतों से काटेंगे, इसमें आपको हल्का सा कड़वापन आएगा, कलर आएगा. कड़वा. अच्छा, आप डालें इसको मुंह में इधर. हाँ, रखो जिप पे. फिर आगे वाले दांतों से इसको काटना है. नहीं काटेगा, काटना है. काटने के बाद आपको हल्का सा कड़वापन आएगा, कलर आएगा पीला. दूसरी बात यह है कि अगर ओरिजिनल केसर को पानी में डालेंगे, ये केसर पानी के ऊपर रहता है, धीरे धीरे अपना ये ओरिजिनल है, इस कलर आ गया तो ओरिजिनल है. ओरिजिनल. हाँ, आपने वो चखा, कड़वापन लगा सर, कड़वापन आपको? जरा जिप दिखाओ, इनको दिखाओ. వచ్చిందిగా కలర్ ఏం లేదా? देखिए इसकी पहली पहचान. సో ఇట్లా కలర్ వస్తుందంట. ఈ ఫ్రంట్ టీత్తో కొరకాలి, దీన్ని కొరకంగానే ఇట్లా కలర్ వస్తుంది, అది ఒరిజినల్ అంటున్నాడు అనమాట. చిన్నది అది తీసుకున్నా కదా ఇందాక, అట్లనే వాటర్లో వేయగానే ఇందాక ఆయన చూపించిండు కదా ఎల్లో కలర్ వస్తే అది ఒరిజినల్ కుంకుమ పువ్వు అంట. प्रेगनेंसी वुमेन बराबर अगर 9 महीने केसर का दूध लेगी, लेना कैसे है, बर्तन में दूध का 1 गिलास डालना, ऐसे गिन के ऐसे. ये हो गए 1 2 3 4 और 5 पत्ती पहले दूध में डालो या 4 पत्ती डालो. उसके बाद क्या करना है, दूध को बॉईल करना है. लेकिन बॉईल समेत एक चीज़ और अपनी तरफ से ऐड करनी है. चाहे बादाम ऐसे तोड़ के रखो, चाहे बादाम भिगो के रखो तो 2-3 पीस, तोड़ के रखो तो 1 चम्मच. इससे क्या होता है, प्रेगनेंसी के दौरान जो बच्चे और माँ ताकत में रहते हैं. केसर के बाद सबसे बड़ी आइटम जो हमारे पास है ना, क्या है ये? उसको बोलते हैं शिलाजीत. वन ऑफ द शिलाज. बेस्ट प्रोडक्ट इन आवर कश्मीर. दिस इज द रीजंस ऑफ क्या बोलते हैं? शिलाजीत. అలాగే ఇతను చూపించిన ఐటమ్స్లో ఇంకొకటి బ్లాక్ కలర్లో అయితే ఉంది, దీని పేరు షిలాజిత్ అంట. సో ఈ షిలాజిత్ అనేది ముఖ్యంగా పసీనా నుంచి తీస్తారంట. పసీనా అంటే చెమట, అట్లని మనుషుల చెమట నుంచి కాదు తీసేది. కొండ ప్రాంతాల్లోంచి సంథింగ్ ఆ వాటరు అది ఫ్లో అయినప్పుడు అక్కడ ఏదో కలెక్ట్ చేస్తా అని చెప్పాడు. నాకు కూడా అంత క్లారిటీగా అయితే అర్థం కాలేదు, కానీ దీని యూజెస్ అయితే చాలా ఉంటాయంట. అండ్ దీన్ని ఇతను చూపిస్తున్నాడు కదా ఇక్కడ. సో టెస్ట్ చేయాలంటే ఒక పుల్లకట్ల చిక్కిచ్చి తీసి ఫైర్ కాల్చినట్టయితే అది డ్రాప్స్గా పడదంట. మీరు కాలుస్తున్నా కూడా అది చాలా జిగటగా అలాగే పట్టుకొని ఉంటుంది. అది ఒరిజినల్ శిలాజిత్ అంట. కాకపోతే దీన్ని మాత్రము చిన్నపిల్లలకు, ప్రెగ్నెంట్ ఉమెన్కు పెట్టకూడదంట. అట్లీస్ట్ ఒక 15 years ప్లస్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి అని అతను చెప్తున్నాడు. ఇదైతే హెల్త్కి చాలా మంచిదంట. लेकिन है ये पहाड़ का आइटम, अगर ये जलाएंगे तो ये नीचे नहीं आएगा, वैसे ही बांध के रखेगा. जी सर, ऐसा ही है. हड्डियों में मजबूती लाता है. अच्छा. शरीर में जो भी कमजोरी है सर उसको दूर करता है सर. सबसे ताकती आइटम हमारी दुकान की यही होती है. इसको ना प्रेग्नेंट लेडी को देना है और ना 20 साल के नीचे को देना है. 18 साल के 15 साल 18 साल के बच्चे को नहीं देना है. इससे ऊपर कोई भी ले सकता है. सिर्फ शाम के टाइम गर्म दूध का छोटा सा गिलास है, गर्म पानी, फिर जितना मटर का दाना है ना, बस गरम पानी या गरम दूध. हाँ. సో ఇప్పుడు కశ్మీరీ ఖవా తాగామండి. అసలు ఎంత బాగుందంటే सबसे बढ़िया आइटम जो है ना जी वो यही है. ఇంత మంచిగా ఉండదని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో లాట్ ఆఫ్ స్పైసెస్తో పాటు మనం ఎట్లా జీలకర్ర అవి ఇవి వేస్తామో ఇవన్నీ ఉన్నాయన్నమాట. बोले तो ये क्या है? చెర్రీ. ये सर कैनबेरी है. क्रैनबेरी. अच्छा जी सर, ये कैनबेरी है. క్రాన్బెర్రీ చాలా బాగుంది.
సో ఇది ఏదో ఇచ్చారు వీళ్ళు, ఇది కూడా డ్రై ఫ్రూట్ సమ్ కైండ్ ఆఫ్. యా ఏదో మిక్సర్ లాగా డ్రై ఫ్రూట్స్ వేసి ఉంది, చాలా బాగుంది. అవసరం. అలాగే ఇక్కడ చాలా డ్రై ఫ్రూట్స్ని చూపించాడు. ఎస్పెషల్లీ మనం ఏదైతే రాస్బెర్రీ కానీ, లేకపోతే బ్లూబెర్రీ కానీ, బ్లాక్బెర్రీ కానీ, యాప్రికాట్, ఇట్లా చాలా కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇతను ఇక్కడ చూపించడం జరిగింది. इसको बोलते हैं सर वॉलनट, ठीक है, अखरोट बोलते हैं इसको सर, ठीक है सर. इसको लेमन बेरी बोलते हैं फैटी लिवर के लिए. ये हो गया ब्लैकबेरी, खून में इन्फेक्शन खत्म करने वाला आइटम. ये हो गया कश्मीरी मामरा बादाम, ये वाला इसको बादाम कश्मीरी बोलते हैं, ठीक है सर. इसको बोलते हैं सर जर्दालू, ठीक है सर. ये हो गया जर्दालू. ये हो गया सर रेड एप्रिकॉट, ठीक है. ये हो गया सर ब्लूबेरी. ये हो गया सर रेड एप्रिकॉट, ये वाला भी. ये हो गया लेमन बेरी फैटी लिवर के लिए, ठीक है. इसके बाद हमारे पास आता है ये पंपकिन सीड होता है सर, ठीक है सर. हाँ, इसको बोलते हैं सर मोस्टली. ये क्या है? ये क्या? मोस्टली ब्रेकफास्ट वाला है. बहुत अच्छा, अभी मैंने टेस्ट किया था. हाँ ब्रेकफास्ट सही है. सबसे अच्छा रहता है. आपको सर मतलब किस चीज से बनते हैं? ये दो चार है सर. इसमें कैनबेरी, हमने ब्लैकबेरी और पंपकिन सीड और आटा रहता है. अच्छा आटा. और बादाम. और बेरीज रहते हैं सर. సో దీన్ని మూసరి అంటారంటండి, మూసరి అంటారు దీన్ని. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, అసలు అదిరిపోయింది అసలు. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే డ్రై ఫ్రూట్స్ అయితే హాఫ్ కేజీ 600, ఆల్ మిక్స్ అన్నీ వస్తాయి. విడిగా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంది, హాఫ్ కేజీ 500, 600 అట్లా. కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రం కొంచెం ఒక 100-200 రూపీస్ ఎక్కువ చెప్తున్నారు. బట్ బార్గెన్ చేస్తే ఓవరాల్గా అయితే ఒక 100-200 అయితే తగ్గుతున్నారు, అంతకు మించి తగ్గట్లేదు. उसके बाद ये हो गया सर केसर वाला इन्फ्यूज्ड ऑयल. हमारे चेहरे में क्या होता है, कालापन रहता है, उसके लिए क्या है. అలాగే కుంకుమ పువ్వులతోటి తయారయ్యే ఒక కైండ్ ఆఫ్ జెల్ని కూడా ఇతను చూపించాడు. ఇదేంటంటే వీళ్ళకి ఇక్కడ హిల్ స్టేషన్ కాబట్టి, మౌంటైన్స్ కాబట్టి అల్ట్రా వైలెట్ రేస్ తాకిడి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాని నుంచి ప్రొటెక్షన్ కోసం దాన్ని ఫేస్కి పూసుకుంటే సో మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా ఉంటుందంట. కంప్లీట్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని ఇతను చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఇది కేసర్ హనీ అంటే ఇది ఫుల్ ఎక్స్పెన్సివ్, మన సైడ్ అయితే అస్సలు దొరకదు ఇది. ఇది చూడండి ఎట్లుందో, ఆల్మోస్ట్ 2000 రూపీస్ పర్ కేజీ ఉంటుంది అంటే ఇది. नहीं ये 2000 नहीं सर, బయట ఈడ కాదు. అచ్చా 1400 रुपए केजी. సారీ బయట అయితే 2000 ఉంటుంది, ఇక్కడ 1400 रुपए केजी. 1400 పర్ కేజీ. 1200 रुपए केजी. ఇది 1200 పర్ కేజీ అంట. तो दोनों में फर्क क्या है? ये केसर के टाइम में लिया जाता है. अच्छा. जब केसर का फूल होता है तब इसको लिया जाता है. लो से सर. నార్మల్ తేనె వేరు, కేసరి తేనె వేరు. ఈ కేసరి తేనె అనేది ముఖ్యంగా ఈ కుంకుమ పువ్వులు ఎప్పుడైతే పూస్తాయో సో ఇక్కడ ఉన్న తేనెటీగలు వెళ్ళి ఆ కుంకుమ పువ్వులోని మకరందాన్ని పీల్చినప్పుడు పెట్టిన తేనె అయితే ఉంటుందో ఆ తేనె చాలా చాలా మంచిదంట హెల్త్కి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది అండ్ చాలా బాగుంటుందంట తేనె. సో దాన్నే వీళ్ళు ఇక్కడ ఈ కేసరి తేనె అని అమ్ముతారనమాట. ఇది చాలా అంటే ఓన్లీ సీజన్లో దొరకడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ తేనె కంటే. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయని అతను చెప్తున్నాడు. సో ఈ కొట్లో కూర్చొని అయితే అన్నీ చూసుకుంటా టేస్ట్ చేసుకుంటూనే ఒక 100 గ్రాములు తినేసాను నేను. అన్నీ చాలా బాగున్నాయి. నాకు ఈ కాశ్మీరీ కవా బాగా నచ్చింది. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఒక 3 తీసుకున్నా నేను. కుంకుమ పువ్వు కోసం అయితే బేరమాడుతున్నాం, అస్సలు కొంచెం కూడా తగ్గనంటాడు. ఫైనల్గా మొత్తానికైతే ఇక మా షాపింగ్ ఇక్కడ చేసేసినాం అనమాట. రేట్లు అయితే కొంచెం గట్టినే ఉన్నట్టు అనిపించింది, కానీ క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది కాబట్టి పెడుతున్నాం. ఒక కుంకుమ పువ్వు అవి కూడా తీసుకుంటున్నాం. వీళ్ళైతే ఇంకా తీసుకొని మొత్తం షాప్ అంతా కొనిపించేటట్టున్నారు మా చేత. 400 కొన్ని అయితే తీసుకున్నాం, మొత్తానికి అయితే కొన్ని పైసలు అయితే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ కాశ్మీర్ రామ్ కదా, వచ్చినప్పుడే కొంచెం ఇట్లా జేబులు గుల్ల చేసుకొని పోవాలన్నమాట. సరే ఆల్రెడీగా పెహల్గామ్కి పోవాలా, లేట్ అయిపోయింది. ఈయన 11 అవుతుంది. కాశ్మీర్ అంటే మన కేవలం యాపిల్స్, మంచి మంచి సీనరీ, లొకేషన్స్, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ ఇవే కాదు, ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే మన ఇండియన్ క్రికెటర్స్ కి బ్యాట్ సప్లై అయ్యే కాశ్మీర్ విల్లో ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ తయారవుతుంది.